ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఆదర్శ పాఠశాలకు వెళ్లే రహదారికి మంచి రోజులు వచ్చాయి. గతంలో ఆ బడికి వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డుపై గుంతల మధ్య విద్యార్థులు ప్రయాణించాల్సి వచ్చేది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ జారిపడతామో అని విద్యార్థులు ఉపాధ్యాయులు భయంగా వెళ్లేవారు. అదే సమయంలో కొందరు విద్యార్థులు జారి బురదలో పడి పుస్తకాలు దుస్తులు తడిచిపోవడంతో పాఠశాలకు వెళ్లలేక వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలకు ఆర్టీసీ బస్సు మంజూరైనప్పటికీ గుంతలమయం అయిన రోడ్డును చూసి డ్రైవర్లు భయపడేవారు. ఈ విషయంపై గతంలో విద్యార్థులు పలుమార్లు ఆందోళనలు చేసినా అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేరు. ప్రస్తుత కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్డు నిర్మాణం జరిగేలా చూశారు. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వాహనాల డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ఈటీవీకి రోడ్డు నిర్మాణం జరిగేలా చూసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. చదువుతున్నాను, వస్తుంటే అక్కడ బురదలో పడిపోయాను. అక్కడ పక్కన బొంకుండే కడుక్కున్నాను, బురద అయ్యింది. మాకు రోడ్డు వేయించండి సార్. రోడ్డు చాలా అవసరం. స్కూల్ నుంచి రోడ్డు వరకు 2 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి నడవడానికి చాలా కష్టంగా ఉంది. బైకులు పేరెంట్స్ వదిలిపెట్టడానికి కూడా కుదరట్లేదు. బైకులు కూడా జారిపోతున్నాయి. ఆటోలు కూడా ఇక్కడికి రావట్లేదు. రోడ్డు అయినా వేస్తే బాగుంటది. దయచేసి రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. వర్షం పడడం వల్ల రోడ్డు మొత్తం పాడైపోయింది. రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. పోయినసారి 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు నేను రోడ్డు మీద నడుస్తుంటే జారి కింద పడ్డాను. అప్పుడు గుంతలు రోడ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు రోడ్డు బాగుంది. అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు గుంతలు లేకుండా ఇప్పుడు బస్సులు అవన్నీ చాలా బాగా వస్తున్నాయి. మేము పడే బాధల్ని చూసి ఉగ్ర సార్ గారు గెలిచినమ్మటే రోడ్డు వేయించి మా బాధల్ని చూసి ఎమ్మటే రోడ్డు వేయించారు. థ్యాంక్ యూ ఉగ్ర సార్. ఇది వరకు రోడ్డు చాలా గుంతలుగా బాగాలేదు. ఇప్పుడే రోడ్డు వేసాక బాగుంది. ఎమ్మెల్యే సార్కి థ్యాంక్స్. పోయిన సంవత్సరం మాకైతే రోడ్డు లేదు, బస్సు కూడా లోపలికి వచ్చేది కాదు. పోయిన సంవత్సరం ఆచి నుంచి నడుచుకుంటూ వచ్చేవల్ల ఈసారి ఉగ్ర సార్ వచ్చినప్పుడు మాకు బస్సు లోపలికి వస్తుంది. ప్రస్తుతానికి రోడ్డు కూడా వేపించారు. థ్యాంక్ యూ ఉగ్ర సార్. గతంలో గుంతల రోడ్డు తోటి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. సౌకర్యంగా ఉండేది. కొంచెం సిమెంట్ రోడ్డు వేసాడు, చాలా బాగుంది. పిల్లలకు కూడా సౌకర్యంగా ఉంది. మాకు డ్రైవింగ్ చాలా బాగుంది. గతంలో 2-3 ట్రిప్పులు తోలేవాడిని నేను. అన్ని గుంతలమయంగా ఉండేది. ఇటు వచ్చినా లోపలికి రావడానికి పోవడానికి 10 నిమిషాలు పట్టేది. అటు ఇటు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. పిల్లలు రావడానికి కూడా, ఆటో ఎక్కడానికి కూడా భయపడేవాళ్ళు. బురదల కాళ్ళు జారి పడ్డాము. కొన్ని చాలా వాహనాలు కూడా జారిపోయాయి. ఇప్పుడు రోడ్డు సిమెంట్ రోడ్డు ఉండడం వల్ల చాలా సురక్షితంగా వస్తున్నారు. ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది. 10 నిమిషాలు 15 నిమిషాలు పడే టయాన్ని ఇప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే చాలా సౌకర్యంగా వచ్చి చాలా జాగ్రత్తగా పోతున్నాం.